హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను ఒక క్రేజీ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ న్యూస్ చెప్పాలంటే కూడా నాకు నవ్వొస్తుంది. పోర్టర్ అంటే ప్యాకెట్స్ అండ్ మూవర్స్, అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి లగేజ్ని తరలించడం అంటాం. బట్ ఒక లేడీ చేసిన ఒక ఘటన, అది నేను చెప్పడం కంటే మీరు చెప్తేనే బాగుంటుంది ఒక్కసారి. ఇది ఉత్తరప్రదేశ్ లక్నో నగరంలో జరిగింది. సాధారణంగా మనం ఏం చేస్తామంటే పోర్టు లేదా అంటే ఈ ర్యాపిడో లాంటి బుక్ చేసి మన పార్సల్ కవరో ఏదన్నా బాక్సో ఇచ్చేస్తే మన రిసీవర్కి చేరేస్తారు, దానికి ఏదో ఛార్జ్ చేస్తారు. కానీ ఈ ఉత్తరప్రదేశ్ మహిళ ఏం చేసింది, ఒక పార్సల్ బుక్ చేసింది డెలివరీ కోసం. ఈ పోర్టల్ సర్వీస్ అతను వచ్చాడు, ఆ లొకేషన్కి వెళ్ళు, అక్కడ డెలివరీ చేసి అని చెప్పింది వాస్తవానికి. తీరా ఆ డెలివరీ బాయ్ ఆ అడ్రస్ పోయి చూస్తే అది గార్బేజీ, అంటే మన చెత్త చెదారం వేసే దగ్గరికి వెళ్ళాడు. ఏం మేడం ఇక్కడికి పంపించారు, ఇక్కడ ఎవరు రిసీవ్ తీసుకుంటే ఏం లేదు, అది మేము పంపించింది నీకు ఇచ్చిన బ్యాగేజే, దాంట్లో చెత్త ఉంది, అక్కడ పడేసి వెళ్ళిపో అని చెప్పింది. చాలా విచిత్రంగా అనిపించింది. ఇంత బతకస్తులు ఉంటారా అని చెప్పు తను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేశాడు. ఇట్లా మనం గతంలో కూడా కొన్నిసార్లు సోషల్ మీడియాలో రీల్స్ చూసాం. ఏంటంటే ఒక ఆవిడ పెయిన్ చూస్తుంటుంది, ఏం అక్క మీ కొత్తగా వచ్చారా, మీ చుట్టం ఎవరా అంటే, లేదక్క నేను ఆన్లైన్లో బుక్ చేశాను పెయిన్లు చూస్తానికి అన్నట్టు, లేదా జనరల్గా శవం దగ్గర ఎడవడానికి కూలీలు తీసుకొచ్చినట్టు, లేదు ఎవరైనా పొగుడుతుంటే భజన కొట్టేటట్టు, భజన ఈలలు కొట్టే వాళ్ళని రెంట్కి తెచ్చుకున్నట్టుగా కొన్ని కామెడీ సిరీస్, కొన్ని కామెడీ చూసాం. అట్లాగే ఇది కూడా భలే గమ్మత్తుగా అనిపించింది. ఇక భవిష్యత్తులో ఇంకా చాలా విచిత్రాలు చూడాల్సి వస్తుందేమో. బాత్రూంలో కూడా వీళ్ళు వచ్చి సర్వీస్ ఇవ్వాలను, స్నానం పోస్తుంటే సబ్బురుతడానికి ఇట్లాంటివి కూడా బుక్ చేస్తారేమో అనిపిస్తుంది. సరే, ఏదైనా సరే ఆ సదరు మహిళని ఒక రకంగా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇల్లు శుభ్రంగా పెట్టింది, ఆ చెత్త సేదారం పక్కనే ఉన్నటువంటి ఆ రోడ్డు మీద నయ్యలేదు, బాధ్యతగా తీసుకెళ్ళి డబ్బులు ఖర్చు అయినా అక్కడ చేరవేసింది అన్నట్టుగా ఆమెని మనం గౌరవించాలనిపిస్తుంది. కానీ ఆ బతకస్తురాలకు మాత్రం భవిష్యత్తులో ఇంకేం చేస్తుందనో భయం కూడా ఉంది నాకు. ఎగ్జాక్ట్లీ సార్, పోర్టర్ని ఇలా కూడా వాడచ్చు అని ఆ మహిళ అయితే రుజువు చేసింది. సో నవ్వు ఆపుకుంటున్నారు కదా, అస్సలు నవ్వు ఆపుకోకండి, కడుపు నిండా నవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.